శ్రీ గణేశాయ నమః. శారదా గురుభ్యో నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులు శుభోదయం. శ్రీరస్తు కార్యక్రమానికి శుభస్వాగతం. కార్యక్రమంలో శుభతిథి అంశంలో నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఆంగ్ల తేదీ 17వ తేదీ 5వ నెల 2026 సంవత్సరం ఆదివారం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠమాసం, శుక్లపక్షం, పాడ్యమి తిథి రాత్రి 11:37 వరకు, అనంతరం విధియ. కృత్తికా నక్షత్రం సాయంత్రం 4:08 వరకు, అనంతరం రోహిణీ నక్షత్రం. శోభన యోగం ఉదయం 7:29 వరకు, అనంతరం అతిగండ యోగం. కింస్తుగ్నికరణం మధ్యాహ్నం 12:48 వరకు, అనంతరం భవకరణం. అమృత ఘడియలు మధ్యాహ్నం 1:53 నుండి 3:23 వరకు. నేటి దుర్ముహూర్తం సాయంత్రం 4:46 నుండి 5:37 వరకు. నేటి వర్జ్యం శేషవర్జ్యం ఉదయం 6:23 వరకు. నేటి రాహుకాలం సాయంత్రం 4:30 గంటల నుండి 6 గంటల వరకు. యమగండం మధ్యాహ్నం 12 గంటల నుండి 1:30 వరకు. ఇక నేటి విశేషం, ప్రతి సంవత్సరం కూడా 12 మాసాలు ఉంటాయి. సాధారణంగా మన తెలుగు సంవత్సరాన్ని బట్టి ఈ పంచాంగాన్ని అనుసరించి ఉండేటటువంటి సంవత్సర ప్రమాణాన్ని కనుక మనం గమనించినట్లయితే 341 నుండి 355 రోజుల్లోపు ఉంటూ ఉంటాయి. కొన్ని ఆ యొక్క మొత్తాన్ని సవరణ చేయటం కోసం, అంటే 12 సంక్రమణాలు జరగడం కోసం ప్రతి 3 సంవత్సరాలు దాటిన తర్వాత 4వ సంవత్సరం అధిక మాసం వస్తుంది. అటువంటి విధానంగా ఈ సంవత్సరం కూడా అధిక మాసం వచ్చింది. ఈ సంవత్సరం అధిక జ్యేష్ఠమాసం వచ్చింది. దీన్ని పురుషోత్తమ మాసం అని పిలుస్తారు. తెలియనటువంటి వాళ్ళు మలమాసం అని కూడా అంటారు. ఎందుకు ఈ మలమాసం అంటే, ప్రతి నెలలో కూడా చాంద్రమాన మాసంలో కూడా ఖచ్చితంగా సంక్రమణం అనేది ఉంటుంది. అటువంటి ఈ అధిక మాసంలో మాత్రం సంక్రమణం ఉండదు. అంటే పాడ్యమి ప్రభృతి అమావాస్య పర్యంతం సంక్రమణం జరిగినటువంటి మాసం ఏదైతే ఉన్నదో దాన్ని అధిక మాసం అని, మలమాసం అని పిలుస్తారు. సాధారణంగా మనం చంద్రుడి యొక్క గమనాన్ని అనుసరించి చాంద్రమానమే అయినప్పటికీ మిగిలినటువంటి గ్రహస్ఫుటాన్ని, గ్రహాల యొక్క దీన్ని మనం ఇచ్చేయాలంటే ఖచ్చితంగా సౌరమానాన్ని మనం అనుసరించాలి. అటువంటి పవిత్రమైన పురుషోత్తమ మాసంగా చెప్పబడేటటువంటి అధిక మాస ప్రారంభం ఈ రోజు నుండి. ఈ పురుషోత్తమ మాసం అని ఎందుకు అన్నారంటే, ప్రతి మాసానికి ఒక మాసాధిదేవత ఉంటాడు. కానీ మలమాసానికి లేని సందర్భంలో ఈ మాసం అనేది దూష్యం అవుతుందని పరమాత్మ భగవద్గీతలో చెప్తాడు. కాల కలయిత అహం, అంటే నేనే కాలం యొక్క స్వరూపాన్ని చెప్తాడు. కాబట్టి ఈ మలమాసానికి కూడా ఒక అధిదేవత ఉండాలని సాక్షాత్తు స్వయంగా పురుషోత్తముడే అధిదేవతగా ఉండేటటువంటి మాసం కనుక దీన్ని పురుషోత్తమ మాసం అన్నారు. ఈ పురుషోత్తమ మాసంలో ఎటువంటి శుభకార్యాలు చేయరు, మలమాసం అన్నారు కాబట్టి. పితృదేవతా సంబంధమైనటువంటి తిథుల విషయంలో కూడా కొంత, శ్రాద్ధాది విధుల్లో కూడా కొంత ఎగ్జంప్షన్ అనేది ఈ మాసంలో ఉంటుంది కనుక దేవతారాధన విశేషంగా చేయాలి. ఉపాసనకు చాలా అనుకూలమైనటువంటి మాసం ఈ మాసం. కాబట్టి నేటి నుండి ప్రారంభమయ్యే ఈ అధిక జ్యేష్ఠ మాసంలో అందరూ దేవతారాధన విశేషంగా చేసి భగవంతుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి పాత్రులు అవ్వాలని, అవుతారని మనసారా ఆశిస్తూ స్వస్తి. ఈటీవీ లైవ్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి శ్రీరస్తు కార్యక్రమంలోని గ్రహయోగం అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు ద్వాదశ రాశుల వారికి అదృష్ట సంఖ్య, అదృష్ట వర్ణం, అనుకూల దిక్కు, అనుకూల దైవం వంటి విశేషాలు కూడా తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక జ్యేష్ఠమాసం, శుక్లపక్షం. ఈరోజు తిథి పాడ్యమి, వారం భానువారం లేదా ఆదివారం, నక్షత్రం కృత్తిక. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతులు పరిశీలిద్దాం. బృహస్పతి సంచారం, శుక్ర సంచారం మిథున క్షేత్రంలో, కేతు సంచారం సింహక్షేత్రంలో, రాహు సంచారం కుంభక్షేత్రంలో, శని సంచారం మీనక్షేత్రంలో, కుజ సంచారం మేషక్షేత్రంలో, స్వక్షేత్ర స్థితి. రవి చంద్ర బుధుల సంచారం వృషభ క్షేత్రంలో. ఇది ఈరోజు గ్రహాల యొక్క స్థితిగతులు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వరకు ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు సూచనప్రాయంగా, గోచారపరంగా తెలుసుకుందాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించినట్లయితే, ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమాలు ఒక్కొక్కటిగా చేపట్టగలుగుతారు. మానసిక సంఘర్షణలు ప్రబలమవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు వెంటనే పూర్తి చేయలేకపోతారు. అసహనం పెరుగుతుంది. మెరుగైనటువంటి కార్యక్రమాలు ఆశించినటువంటి విధంగా
పూర్తి చేయలేనటువంటి నిస్సహాయ పరిస్థితులు మానసిక క్లేశాలకి దారితీస్తాయి. శారీరక శ్రమ అధికమవుతుంది, ఆరోగ్య ఖర్చులు పెరుగుతాయి, అనిశ్చిత పరిస్థితులు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో తారసపడినప్పటికీ పనులను కొనసాగించగలుగుతారు. వ్యాపార రంగం వారికి ఇబ్బందికర పరిస్థితులు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. గతంలో వేగం తగ్గుతుంది, అనుకూల పరిస్థితులు క్రమక్రమంగా మాత్రమే పొందగలుగుతారు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు మేషరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మేషరాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఏలినాటి శని ద్వారా ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి క్లేశాలు కనుమరుగవుతాయి, ప్రశాంతత పెరుగుతుంది, చేపట్టినటువంటి కార్యకలాపాలు సవ్యంగా పూర్తి చేయగలుగుతారు, ఆధిక్యతతో కూడినటువంటి విజయాలు కూడా సాధించగలుగుతారు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే దైనందిన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు, అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు, సంభాషణలు రుచిస్తాయి, ఆధిక్యతతో కూడినటువంటి కార్యక్రమాలు ఆర్థికంగా కలిసి వస్తాయి. స్థిరాస్తి విషయాల్లో అనుకూలత చోటు చేసుకుంటుంది, నూతన గృహప్రాప్తి, వాహన ప్రాప్తి వంటివి కూడా ఆనందానికి దారితీస్తాయి. మంచి నిర్ణయాలు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని కలిగిస్తాయి, ఆధిక్యతని ప్రాముఖ్యతని పెంచుతాయి. మహిళలకు అత్యంత అనుకూల కాలం, చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. వ్యాపార విస్తరణలు, వ్యాపార విషయాల్లో పెట్టుబడులు అనుకూలతని పెంచుతాయి. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు వృషభ రాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా ఆనందకర పరిస్థితుల్ని వేగవంతంగా ఆహ్వానించగలుగుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలు వేగవంతంగా కలిసి వస్తాయి. ఈరోజు మిథున రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక స్తోమతని పెంపొందింపచేసుకునేటువంటి ప్రణాళికలు అమలు చేయగలుగుతారు. దైనందిన కార్యక్రమాలు సజావుగా పూర్తి చేయగలుగుతారు. స్థిరాస్తి విషయాల్లో నష్ట ద్రవ్య ప్రాప్తికే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి, అలంకరణకి ప్రాధాన్యతనిస్తారు. మంచి నిర్ణయాల ద్వారా ఆర్థిక ప్రయోజనాలను కలిగించేటువంటి కార్యక్రమాల ద్వారా అభివృద్ధికే చేసేటువంటి ప్రయత్నాలు ఊరట కలిగిస్తాయి, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపచేస్తాయి. అధిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ మహిళలు ఆర్థిక విషయాల్లో చక్కటి నియంత్రణ కొనసాగించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు వ్యాపార రంగం వారు కూడా చేపట్టగలుగుతారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మిథున రాశి వారు సూర్య భగవాన్ని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా అధిక ఒత్తిడి నుంచి ఉపశమనం లభిస్తుంది, ఆరోగ్య రక్షణ చేకూరుతుంది, ఆర్థిక క్రమశిక్షణ ప్రారంభమవుతుంది. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక ప్రయోజనాలతో కూడినటువంటి కార్యక్రమాలు చేపట్టడం ద్వారా అధిక ఒత్తిళ్లకి గురవుతారు. చేపట్టినటువంటి కార్యకలాపాలపై విముఖత కూడా ఉంటుంది. వ్యయం పెరుగుతుంది, ఆదాయం తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు సవ్యంగా పూర్తి చేయలేకపోతారు. అనిశ్చిత పరిస్థితులు అనుకూలంగా మరల్చుకునేటువంటి పద్ధతుల్లో లోపాలు వెలుగులోకి వస్తాయి. విఘ్నాలు చెవి చూస్తారు, అవరోధాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అన్ని అనుకూల పరిస్థితులు వైద్య వృత్తి వారికి తగ్గుతాయి. మహిళలు ఆలోచన సంపత్తితో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా మాత్రమే విజయాలు సాధించగలుగుతారు. తొందరపాటు స్వభావం, తొందరపాటు నిర్ణయాల ద్వారా సమస్యల్ని ఆహ్వానిస్తారు కాబట్టి జాగ్రత్తలు వహించాలి. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా గ్రహ ప్రతికూలతను ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలు పెంపొందింప చేసుకోగలుగుతారు. సవ్యమైనటువంటి ఆలోచన పద్ధతితో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ఈరోజు సింహరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో జాగ్రత్తలు వహించాలి. అలజడి పరిస్థితులు వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు.
గంభీర స్వభావంతో కూడినటువంటి కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. ఆర్థిక ఒత్తిళ్లు ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలపై అవగాహన కలిగి ఉంటారు. ఆశాజనకమైనటువంటి వాతావరణం ఆర్థికంగా కూడా కొనసాగుతుంది. గృహ విషయాల అనుకూలం, పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. ఆర్థిక పరిస్థితి క్రమక్రమంగా మెరుగవుతుంది. వ్యాపారంగం వరకు అనుకూల పరిస్థితులు ప్రయత్నపూర్వకంగా మాత్రమే లభిస్తాయి. ఒప్పందాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలత తగ్గుతుంది. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు సింహరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు సింహరాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా, అష్టమ శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి అవరోధాలని, విఘ్నాలని ఎదుర్కోగలుగుతారు. అనుకూలత సాధించగలుగుతారు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక విషయాల్లో అనుకూలత ప్రారంభమవుతుంది. సంభాషణల విషయంలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. నూతన ఉత్సాహంతో కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. ప్రతిభ గుర్తింపబడుతుంది. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆహ్వానించగలుగుతారు. మహిళలకు అనుకూల పరిస్థితులు ప్రారంభమవుతాయి. మానసిక ఒత్తిళ్లు తగ్గుతాయి. శారీరక శ్రమ తగ్గుతుంది. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. క్రమశిక్షణ విద్యార్థులకి అలవడుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు విద్యాపరంగా కలిసి వస్తాయి. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట వర్ణం ఆకుపచ్చ, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కన్యారాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా మంచి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఆవేశపూర్తి కార్యక్రమాల ద్వారా కూడా అంతిమ విజయాలు పొందగలుగుతారు. ఈరోజు తులారాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాలు కలిసి వస్తాయి. గృహ విషయాల్లో అనుకూలత కొనసాగుతుంది. పెట్టుబడులు లాభిస్తాయి. ఆర్థిక విషయాల్లో చేపట్టినటువంటి కార్యకలాపాల్లో ప్రోత్సాహాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పెరుగుతుంది. మిత్రులతోటి, బంధువులతోటి సంభాషణలు ఆర్థికంగా లాభిస్తాయి. నూతన ఉత్సాహంతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా అభివృద్ధి సాధించగలుగుతారు. స్థిరాస్తి విషయాల అనుకూలం, ఆరోగ్య పరిస్థితి పదిలం. నూతన కార్యక్రమాలు మహిళలు గృహరీత్యా ప్రారంభించగలుగుతారు. శుభవార్తలు వింటారు. శుభ సంఘటనలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో కూడా ఆహ్వానించగలుగుతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 1. ఈరోజు తులారాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు తులారాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా శ్రీ సూక్త విధానంతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక పరిస్థితి ఆకస్మికంగా అనుకూలతని కలిగిస్తుంది. మెరుగైనటువంటి అవకాశాలు పొందగలుగుతారు. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో అలచడి ఉన్నప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి ప్రక్రియలు లాభిస్తాయి. భవిష్యత్తుపై ఆశాజనకమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలు క్రమశిక్షణతో కొనసాగించగలుగుతారు. అభివృద్ధి కొనసాగుతుంది. ఆర్థిక విషయాల్లో, ఒప్పందాల విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూలతని జయించగలుగుతారు. అనుకూలంగా మరల్చుకోగలుగుతారు. మహిళలకు ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. గతంలో చేసినటువంటి పొరపాట్ల ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూలత క్రమక్రమంగా నియంత్రించబడుతుంది. మంచి నిర్ణయాలు విద్యార్థులకి దగ్గరవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలు వ్యాపార రంగం వారికి క్రమక్రమంగా ప్రోత్సాహాన్ని పెంచుతాయి. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు, అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు వృశ్చిక రాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా ఆర్థిక విషయాల్లో విజయాలు సాధించగలుగుతారు. రుణ ఒత్తిళ్లు నియంత్రించగలుగుతారు. ఈరోజు ధనుసు రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే అయోమయ పరిస్థితులు ఆర్థికంగా ఎదురవుతాయి. చేపట్టినటువంటి కార్యకలాపాలపై పట్టు బిగించలేకపోతారు. ఏకాగ్రత తగ్గుతుంది. ఆకస్మిక ప్రతికూల పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబ వ్యవహారాల్లో
అనుకూలత తగ్గుతుంది. చేపట్టినటువంటి కార్యకలాపాలని సవ్యంగా పూర్తి చేయలేకపోతారు. మహిళలకు ప్రాధాన్యత తగ్గుతుంది. అనిశ్చిత పరిస్థితులు ప్రబలమవుతాయి. కుటుంబ వ్యవహారాల్లో కూడా నిర్ణయాలు త్వరితగతిని స్వీకరించలేకపోతారు. క్రమశిక్షణ తగ్గుతుంది. అనుకూల పరిస్థితులు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో తగ్గుతాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు అంతంత మాత్రం విజయాల్ని కలిగిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు ధనుసు రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం లేదా పూజించడం ద్వారా అలజడి తగ్గుతుంది, ఆందోళన తగ్గుతుంది. స్థిరత్వంతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు పొందగలుగుతారు. ఈరోజు మకర రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో అనుకూలత కొనసాగుతుంది. విదేశీ ప్రయాణాలు వంటివి ఉపకరిస్తాయి. స్థిరాస్తి విషయాల్లో, ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో విజయాలు సాధించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాలు కూడా సవ్యంగా పూర్తి చేసి ఎదుగుదలతో కూడినటువంటి విజయాల ద్వారా అభివృద్ధిని సాధించగలుగుతారు. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పునఃప్రారంభించగలుగుతారు. గతంలో చేపట్టినటువంటి కార్యకలాపాల్లోని లోపాలు గుర్తించి వాటిని సవరించుకుని కొనసాగించి విజయాలు పొందగలుగుతారు. అభివృద్ధి వ్యాపార రంగం వారికి కొనసాగుతుంది. నూతన ఉత్సాహంతో కార్యక్రమాలు ప్రారంభించగలుగుతారు. మహిళలకు అత్యంత అనుకూల కాలం. ధైర్య సాహసాలతో కూడినటువంటి నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. మకర రాశి వారి అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారి అదృష్ట వర్ణం తెలుపు. అనుకూల దిక్కు తూర్పు. ఈరోజు మకర రాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా శ్రీ సూక్త విధానంతో, కనకదారాస్తవం వంటి స్థుతులతో కీర్తించడం ద్వారా ఆర్థిక విషయాలు స్థిరంగా కొనసాగుతాయి. అనుకూలత పొందగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే స్థిరాస్తి వ్యవహారాల్లో గెలుపు సాధ్యపడుతుంది. పిల్లల విషయంలో అభివృద్ధి కొనసాగుతుంది. మహిళలకు ప్రాధాన్యతతో కూడినటువంటి విషయాలు సంతోషాన్ని కలిగిస్తాయి. ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటారు. కుటుంబ వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సఖ్యత అనుకూలతని కలిగిస్తుంది. శ్రమ ఉన్నప్పటికీ చేపట్టినటువంటి కార్యకలాపాలు విజయవంతమవుతాయి. విద్యార్థులకి విదేశీ విద్యా ప్రయత్నాలు వంటివి కలిసి వస్తాయి. విద్యలో ప్రావీణ్యత బలాన్ని కలిగిస్తుంది. అనుకూల పరిస్థితులు క్రీడారంగం వారు పెంపొందింప చేసుకోగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. కార్యక్రమాల్లో వేగం రాజకీయ రంగం వారికి అనుకూలతను పెంచుతుంది. ఆర్థిక విజయాలు సాధించగలుగుతారు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 2. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట వర్ణం ఎరుపు. అనుకూల దిక్కు ఉత్తరం. ఈరోజు కుంభరాశి వారు ఈశ్వరారాధన, ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం వంటి ప్రక్రియల ద్వారా, ఏలినాటి శని ద్వారా, ఇతర గ్రహ ప్రతికూలత ద్వారా ఏర్పడేటువంటి ప్రతిబంధకాలు ఎదుర్కోగలుగుతారు. విజయాలు సాధించగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఈరోజు మీన రాశి వారి ఫలితాన్ని పరిశీలించినట్లయితే ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమాలు చేపట్టగలుగుతారు. ఉద్యోగ విషయాల్లో అనుకూలత సాధించగలుగుతారు. గతంలో వేధిస్తున్నటువంటి సమస్యలకు ఇప్పుడు పరిష్కారాలు లభిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో బలాన్ని కలిగిస్తుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. అనుకూల వార్తలు మహిళలకు ఇంపుని కలిగిస్తాయి. విద్యార్థులకి శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. వ్యాపార రంగం వారికి పెట్టుబడులు వంటివి కలిసి వస్తాయి. వ్యాపార విస్తరణలు కూడా ప్రారంభించగలుగుతారు. మంచి నిర్ణయాలు క్రీడారంగం వారు తీసుకోగలుగుతారు. ప్రత్యర్థుల్ని ఎదుర్కొనేటువంటి సత్తా అనుకూలతని పెంచుతుంది. కార్యక్రమాల్లో వేగం వ్యవసాయ రంగం వారికి పెరుగుతుంది. గతంలో చేస్తున్నటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు. ఆర్థిక వృద్ధికై వృత్తిలో చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. ఈరోజు మీన రాశి వారి అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీన రాశి వారి అదృష్ట వర్ణం పసుపు. అనుకూల దిక్కు ఈశాన్యం. ఈరోజు మీన రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో దర్శించడం, స్మరించడం, పూజించడం ద్వారా ఆర్థిక విషయాలు వేగవంతమవుతాయి. మానసిక క్లేశాలు నియంత్రించబడతాయి. ప్రశాంతత పెరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యకలాపాల్లో అభివృద్ధి ప్రారంభమవుతుంది. ఇవి ఈరోజు ద్వాదశ రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలు.
ద్వాదశ రాశుల వారికి ఆరోగ్య రక్షణ చేకూరాలని, ఆర్థిక విషయాలు ఆశించినంతగా పెంపొందింప చేసుకుని విజయాలు సాధించాలని, క్రమశిక్షణతో కూడినటువంటి కార్యకలాపాలు వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో కలిసి రావాలని, గృహ విషయాలు అనుకూలించాలని ఆదివారం సందర్భంగా శ్రీ సూర్యభగవాన్ని స్మరిస్తూ ప్రార్థిస్తూ స్వస్తి. నమస్కారం. ఈరోజు నుంచి అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభమవుతోంది. అధిక మాసానికి ఉన్నటువంటి ప్రాధాన్యత ఏంటో, అధిక మాసంలో ఎటువంటి విధి విధానాలు నిర్వహిస్తే సమస్త శుభ ఫలితాలు చేకూరతాయో, అధిక మాసంలో ఎలాంటి దానాలు ఇస్తే విశేషమైన ప్రయోజనాలు అందిపుచ్చుకోవచ్చో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా జ్యోతిష శాస్త్రపరంగా ఫలితాలను చూసేటప్పుడు సౌరమానం, చాంద్రమానం అని 2 రకాలుగా కాలాలను విభజించడం జరిగింది. సూర్యుడి సంచారాన్ని బట్టి కాలాన్ని పరిశీలిస్తే దాన్ని సౌరమానం అంటారు. చంద్రుడి సంచారాన్ని బట్టి కాలాన్ని పరిశీలిస్తే దాన్ని చాంద్రమానం అంటారు. సౌరమానం పరంగా, చాంద్రమానం పరంగా సంవత్సరంలో వచ్చేటటువంటి రోజులలో కాలచక్రంలో కొన్ని మార్పులు ఉంటాయి. సౌరమానం పరంగా సంవత్సరానికి 360 రోజులు వస్తాయి, నెలకి 30 రోజులు వస్తాయి. చాంద్రమానం పరంగా సంవత్సరానికి 354 రోజులు వస్తాయి, నెలకి 29.54 రోజులు మాత్రమే వస్తాయి. సౌరమానం పరంగా, చాంద్రమానం పరంగా ఉన్నటువంటి లెక్కలలో ఉన్న అసమానతలు సరిచేయటానికి వచ్చిన మాసమే అధిక మాసము. సౌరమానానికి, చాంద్రమానానికి మధ్య లెక్కలలో తేడా వల్ల దాదాపు 11 రోజుల పాటు తేడా వస్తుంది. ఈ లెక్కలు సరిచేయటానికి 3 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ప్రత్యేకమైన మాసాన్ని అధిక మాసం అంటారు. ఈ అధిక మాసానికి పురుషోత్తమ మాసం అనే పేరుంది. ఎందుకంటే శ్రీ మహావిష్ణువుకి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం ఇది. ఇది పురుషోత్తమ మాసం కాబట్టి ఈ మాసంలో ప్రతిరోజు దీపారాధన చేశాక ఓం పురుషోత్తమాయ నమః అనే నామాన్ని ఎన్నిసార్లు పఠిస్తే అంత అద్భుతంగా విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది. అధిక మాసంలో భాగవత సప్తాహం చేస్తే చాలా మంచిది. ఎక్కడైనా భాగవత సప్తాహం జరుగుతుంటే కూడా మీరు వెళ్ళి శ్రవణం చేయటం ద్వారా జన్మజన్మల పాపాలన్నీ పటాపంచలు చేసుకోవచ్చు. అయితే అధికస్య అధికం ఫలం అంటుంది శాస్త్రం. కాబట్టి ఈ మాసంలో చేసే పూజలు కానీ, దానాలు కానీ, స్తోత్రపారాయణలు కానీ మామూలు సమయంలో కంటే కొన్ని వేల రెట్లు విశేషమైన ప్రయోజనాలను కలిగింపజేస్తాయి. అయితే అధిక మాసంలో శుభ కార్యక్రమాలు నిర్వహించరాదు. ఎందుకంటే ఈ మాసంలో సూర్యుడి సంక్రమణ జరగదు, సూర్యుడి సంచారంలో మార్పు జరగదు. వివాహము, గృహారంభము, గృహప్రవేశము ఇటువంటి శుభ కార్యక్రమాలేవి కూడా అధిక మాసంలో నిర్వహించరాదు. అధిక మాసం దానానికి ప్రాధాన్యత ఉన్న మాసం. ప్రధానంగా ఈ మాసంలో పాలు కానీ, బెల్లం కానీ దానం ఇస్తే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే అధిక మాసంలో తప్పకుండా ఇవ్వవలసిన శక్తివంతమైన దానం గుమ్మడికాయ దానం. అధిక మాసంలో ఎవరైనా గుమ్మడికాయను అరటి పండ్లతో పాటు కలిపి వేద పండితుడికి దానం ఇచ్చినట్లయితే 14 సంవత్సరాల పాటు ఐశ్వర్యం కలుగుతుందని ప్రామాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అలాగే విష్ణు ప్రియమైనటువంటి ఈ పురుషోత్తమ మాసంలో పనసపండు, గుమ్మడికాయ ఈ 2 కలిపి ఎవరైనా వేద పండితుడికి కానీ లేదా ముత్తైదువకు కానీ దానం ఇచ్చినట్లయితే పిల్లలు జీవితంలో అద్భుతంగా పురోభివృద్ధిని సాధిస్తారు. మీ సంతానం జీవితంలో అత్యుత్తమ స్థాయిలో ఎదగాలంటే గుమ్మడికాయ, పనసపండు ఈ 2 కలిపి వేద పండితుడికి కానీ ముత్తైదువకు కానీ దానం ఇవ్వండి. పనసపండు అయితే అప్పుడే పక్వానికి వచ్చేటటువంటి పనసపండు ముత్తైదువకి ఈ మాసంలో దానం ఇవ్వటం ద్వారా కుటుంబంలో సభ్యులందరికీ విశేషమైన పురోభివృద్ధి ఏర్పడుతుంది. అలాగే తల్లిదండ్రులకి, పిల్లలకి మధ్య ఉన్న విభేదాభిప్రాయాలు తొలగింపజేసుకోవాలంటే ఈ పురుషోత్తమ మాసంలో స్వయం పాకం దానం ఇవ్వాలి. అలాగే అధిక మాసంలో ఇవ్వవలసిన ఇంకొక అద్భుతమైన దానం ఏంటంటే అరిసెల దానం. ఈ మాసంలో 33 అరిసెలు ఎప్పుడైనా సరే వేద పండితుడికి కానీ ముత్తైదువకు కానీ దానంగా ఇవ్వండి. 33 అరిసెలు ఎందుకు దానంగా ఇవ్వాలంటే నడిచే దైవం కంచి పరమాచార్యుల వారు ఏం చెప్పారంటే అమ్మవారికి సంబంధించిన ద్వాత్రింశత్ శక్తులు 32ని దాటి అమ్మవారి అనుగ్రహం పొందాలంటే అధిక మాసంలో 33 అరిసెలు దానం ఇవ్వాలని నడిచే దైవం కంచి పరమాచార్యుల వారు సెలవిచ్చారు. కాబట్టి ఈ మాసంలో 33 అరిసెలు దానం ఇవ్వటం కూడా విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తుంది. అధిక మాసంలో పుట్టినరోజులు వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే శివాలయానికి వెళ్ళి రుద్రాభిషేకం చేయించుకొని
ఆ తర్వాత పాలతో చేసిన పొంగలి దానం ఇవ్వటం ద్వారా అపమృత్యు దోషాలు తొలగిపోతాయి, దీర్ఘాయుర్దాయం చేకూరుతుంది. అలాగే అధిక మాసంలో పితృకార్యాలకు సంబంధించి ప్రత్యేకమైన నియమాలు చెప్పడం జరిగింది. ఆ నియమాలు ఏంటంటే, ఎవరైనా సరే నిజమాసంలో శరీరాన్ని విడిచిపెట్టినట్లయితే వాళ్ళకి అధిక మాసం వచ్చినప్పుడు మాసికాలు మాత్రమే నిర్వహించాలి, ఆబ్దికాలు నిర్వహించాల్సిన అవసరం లేదని ధర్మశాస్త్ర గ్రంథాల్లో చెప్పారు. నిజమాసంలో శరీరం విడిచిపెట్టినప్పుడు వాళ్ళకి నిజమాసంలోనే ఆబ్దికం చేయాలి. అలా కాకుండా అధిక మాసంలో ఎవరైనా శరీరాన్ని విడిచిపెడితే అటువంటి వాళ్లకు మాత్రం మాసికాలతో పాటు ఆబ్దికాలు కూడా అధిక మాసంలో పెట్టాలి, మళ్ళీ నిజమాసంలో కూడా వాటిని నిర్వహించాలని అధిక మాసంలో పితృకార్యాలకు సంబంధించిన ఈ ప్రత్యేకమైన నియమాన్ని చెప్పడం జరిగింది. చాలా శక్తివంతమైన మాసం, పురుషోత్తమ మాసం. ఈ అధిక మాసాన్ని సద్వినియోగం చేసుకొని సమస్త శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోండి. అలాగే రేపు సోమవారం సందర్భంగా శివలింగాన్ని పూజించేటప్పుడు ప్రామాణిక గ్రంథాల ప్రకారం ఎన్ని అంగుళాలు ఉన్నటువంటి శివలింగాన్ని పూజిస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయో, అలాగే ఎటువంటి శివలింగాన్ని పూజిస్తే ఎటువంటి సత్ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చో రేపటి శుభలాభం అనే శీర్షికను పరిశీలిద్దాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.